ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 12వ నామ మహిమ, అలాగే ఆ నామం యొక్క విశిష్టత, దాని యొక్క ఫలితం గురించి తెలుసుకుందాం. 12వ నామం అమ్మవారి లలితాపరాపటారిక అమ్మవారి 12వ నామం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 12వ నామం గురించి తెలుసుకుందాం. దాని యొక్క మహిమ తెలుసుకుందాం. ఓం నిజార్ణ ప్రభాపూరమధ్య బ్రహ్మాండ మండలాయై నమః. ఓం నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలాయై నమః. ఓం నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలాయై నమః. ఇలాగ 12వ నామాన్ని ప్రతిరోజు కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠనం చేసుకోండి. అమ్మవారి యొక్క అరుణ వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మ. ఆ కాంతి మన లోకాలన్నిటి మీద కూడా ప్రసరిస్తూ ఉంటుంది. ఆ మహాకాంతి ప్రవాహంలో బ్రహ్మాండం నిమజ్జనం అయిపోయినట్టు కనపడుతూ ఉంటుంది. అలాగా అనగా అమ్మవారి శరీరం నుండి వచ్చినటువంటి కాంతి తప్ప ఇంకా లోకాలు కనపడని అద్వైత స్థితి అన్నమాట. ఈ తన కాంతితో లోకాలను నిండేలా చేసేస్తుందంటే అమ్మవారి శరీర కాంతి ఎంత శక్తివంతమైందో గ్రహించండి. కనకనలాడే నిప్పులు ఏ రంగులో ఉంటాయో అమ్మ కూడా అలాంటి రంగులోనే ఉంటుంది. కనకనలాడేటువంటి ఎర్రటి నిప్పులు ఎలా అయితే ఆకారంలో ఉంటాయో అలాగే అమ్మవారి యొక్క శరీర కాంతి కూడా అలాగే ఉంటుంది. తన కాంతితో లోకాలన్నీ నిండేలా చేసేస్తుందంటే అమ్మవారి శరీర కాంతి ఎంత శక్తివంతమైందో చూడండి. అలాగే అందుకే వేదంలో ఏమన్నా అమ్మవారిని తామగ్ని వర్ణాం తపసా జ్వలంతీం అని వర్ణించింది. తామగ్ని వర్ణాం తపసా జ్వలంతీం అని వేదంలో మనకి అమ్మవారిని గురించి వర్ణించింది. ఈ అరుణకాంతి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అమ్మవారి శరీర కాంతిని మానసికంగా దర్శించే వారికి స్వస్థత వచ్చి తీరుతుందని శివుడే స్వయంగా చెప్పాడు. అమ్మవారి యొక్క శరీర కాంతిని వర్ణించేటువంటి మానవుడికి తప్పనిసరిగా రోగాల నుంచి స్వస్థత వస్తుంది అని చెప్పేసి సాక్షాత్తు శివమహానుభావుడు చెప్పాడు. శివుడు సాక్షాత్తు శివుడే చెప్పాడు. గుణరూప కర్మలు లేని అమ్మవారు లోక శ్రేయస్సు కోసం గుణరూప కర్మలు కలిగిన చైతన్యమూర్తిని ధరించి ఉదయిస్తున్న సూర్యుని కాంతిని శరీర వర్ణంగా చూపిస్తూ శారీరక మానసిక రోగాలను తొలగిస్తుంది. మనకి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఉన్నటువంటి రోగాలన్నింటినీ కూడా ఈ నామ మంత్ర మహిమతోటి ఆ అమ్మవారు మనకి తగ్గిస్తుంది. అలాగే కాళికా పురాణం చెప్తుంది, నేను చెప్పింది కాదు. రోగాల్లో భయంకర రోగమైనటువంటి కుష్ఠరోగం, రోగాల్లో భయంకరమైనటువంటి రోగం కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగం కనుక నివారణకి ఈ 12వ మంత్రం అద్భుతమైనటువంటి ఒక ఔషధం. కుష్ఠరోగ నివారణకి ఈ 12వ మంత్రం అద్భుతమైనటువంటి, ఏ వ్యాధి లేకుండా శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి ఈ 12వ నామం అద్భుతమైనటువంటి ఔషధం. సంవత్సరం కాలం ఈ మంత్రాన్ని కనుక సూర్యోదయం సమయంలో సూర్యునికి ఎదురుగా నిలబడి 108 సార్లు కూర్చుని చెప్పిస్తే కుష్ఠరోగం ఉన్నటువంటి వాళ్ళకి కుష్ఠరోగం పూర్తిగా పోతుంది. అలాగే కొంతమందికి ఒంటి మీద తెల్ల మచ్చలు ఉంటాయి.
ఆ తెల్లమచ్చలు అనేటువంటి రోగం వచ్చి శరీర సౌందర్యాన్ని పాడు చేస్తుందని చాలామంది దుఃఖిస్తున్నారు. దానికి కూడా ఈ మంత్రం కనుక రోజు 108 సార్లు సూర్యుని గదులుగా నిలబడి కూర్చుని పఠిస్తే పూర్తిగా తగ్గుతుంది అని చెప్పేసి చరకుడు చెప్పాడు. చూడండి, చరకుడు కూడా చెప్పాడు. మానసిక చాంచల్యం కలిగినటువంటి వాడు, అలాగే మానసిక చాంచల్యం ఉంటుంది, బుద్ధిమాంద్యం, మనసు నిలకడగా ఉండదు. అటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని ఒక మండల కాలం అంటే 41 రోజులు రోజుకి 108 సార్లు కనుక జపించినట్లయితే వాళ్ళకి ఆ చాంచల్యం పోయి నిలకడ వస్తుంది. ఆలోచన నిలకడగా ఉండదు, చాంచల్యం వస్తూ ఉంటుంది, బుద్ధి చాంచల్యం వస్తూ ఉంటుంది, నిమిషానికి మారిపోతూ ఉంటుంది, ఆలోచన మీద నిలకడ ఉండదు. అటువంటి వాళ్ళు రోజు 108 సార్లు సూర్యునికి ఎదురుగా కూర్చుని 108 సార్లు జపించినట్లయితే ఆ చాంచల్యం పోయి నిలకడగా ఉంటుంది మనస్సు. అందుకని మీరందరూ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్సు చాంచల్యం కోసం, మనస్సు నిలకడ కోసం, ఏకాగ్రత కోసం, అమ్మవారి మీదే మన దృష్టిని ఏకీకృతం చేయడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా మన మనస్సు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. మనసుకు కళ్ళెం వేయలేం మనం. అందుకని అటువంటి వాళ్ళు అందరూ కూడా అందరూ అంతే. చాలామంది ఏకాగ్రత కుదరదు మనకి. ఫోన్ రావడమనో, లేకపోతే ఎవరిని కాకేయడమనో, లేకపోతే మనసు వేరే వాటి మీద పరిగెత్తడమో ఏదో చేస్తూ ఉంటుంది. ఆ మనసు నిలకడ కోసం మనం ప్రతిరోజు కూడా ఈ 12వ నామాన్ని, అమ్మవారి లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 12వ నామాన్ని రోజుకి 108 సార్లు మండల కాలం కనుక పఠించినట్లయితే ఈ మనస్సు నిలకడగా ఉంటుంది అని చెప్పేస్తేనే మనకి పెద్దలు తెలియజేశారు. ఇవన్నీ కూడా ఈ నామాలు కానీ ఈ విషయాలన్నీ కూడా పెద్దలు ఎవరో తెలియజేసినటువంటి విషయాలను సేకరించి మీకు తెలియజేస్తున్నాను చదివి. అంతే తప్పితే 10 మంది తెలుసుకోవాలి, 10 మందికి మనం ఎంతో కొంత తెలియజేయాలి అనేటువంటి తపనతో నేను ఈ విషయాలను మీకు అందరికీ కూడా చదివి వినిపిస్తున్నాను. మీరందరూ కూడా వీలైనంత వరకు తప్పనిసరిగా ఆచరించండి. అలాగే 10 మంది చేత ఆచరించేటట్లు చేయండి. అలాగే మీ పిల్లలకి వీటి యొక్క మహిమ తెలియజేసి కనీసం రోజుకు ఒక్క నామాన్ని, అందుకనే ఎవరికి భారం లేకుండా రోజుకి 5 నిమిషాల లోపు ఒక్క నామమే, అమ్మవారి యొక్క ఒక్క నామం, ఆ లలితా పరాభట్టారిక యొక్క ఒక్క నామం, ఆ నామ విశ్లేషణ, ఆ నామ మహిమ, ఆ నామాన్ని పఠించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి కొద్దిగానే మనం తెలుసుకుందాం. తెలుసుకున్న దాన్ని ఆచరిద్దాం. ఎప్పుడైనా సరే ఎవరే ఏది చెప్పినా వినాలి. మంచి అయితే కనుక ఉంచుకోవాలి, చెడు అయితే కనుక చెబుతూ వదిలిపెట్టాలి. మంచినైతే ఉంచుకోవాలి. వినదగును ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదకు కనికల్ల నిజము తెలిసిన మనుజుడిపో నీతి పరుగు మహిళ సుమతి. ఎవ్వరు చెప్పినా, చిన్నపిల్లవాడు చెప్పాడని చెప్పేసి మనం కొట్టి పడకూడదు. చిన్నపిల్లవాడు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా వాళ్ళు కూడా చాలా మంచి విషయాలు తెలియజేస్తారు. ఎవరు చెప్పినా మనం ముందు వినాలి. విన్న తర్వాత దాని గురించి ఆలోచించాలి. ఆలోచించి దాంట్లో మంచి ఉంటే కనుక తీసుకోవడం, చెడు ఉంటే వదిలేయడం. ఏ విషయాన్ని అన్నది ఒక్కొక్కసారి చిన్నపిల్లవాడు చెప్పిందే కరెక్ట్ అవుతుంది. అందుకని మీరందరూ కూడా చక్కగా ఈ మంత్రాన్ని పఠించి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఆ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలను మీకందరికీ కూడా లభించాలని నేను కూడా ప్రార్థిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.